ఓం శాంతి. ఇదెంతవరకి గమనించారు? మనకెప్పుడైనా బాగా బాధ కలిగితే, దుఃఖం వస్తే, లేదా మనకి చాలా బాగా భారీ నష్టం జరిగితే, లేదంటే మనకిష్టమైన వాళ్ళు మనకి దూరమైతే, మనం ఆటోమేటిక్‌గా మన కళ్ళు పైనే చూస్తుంది. మన చెయ్యి కూడా పైనే చూపిస్తుంది. మనం పైన చూస్తూనే మాట్లాడతాం. అంతా అన్ని విషయాలు చెప్తాం. హే భగవంతుడా, ఇవన్నీ నాకే ఇవ్వాలా? నేనే దొరికానా మీకు? అని చాలా రకాలుగా మాట్లాడుతుంటాం. కానీ చూడండి, దేవీ దేవతలు పైన లేరు. ఈ సమయంలో దేవీ దేవతలంతా కూడా సాధారణంగా సంగమ యుగంలో బ్రాహ్మణ అవతారంలో ఉన్నారు. దేవత అవతారంలో లేరు. ధర్మపితలు కూడా ఇంకా సంగమ యుగానికి చేరుకోలేదు. ఇది అంతిమ సమయం. ఇప్పటికీ కూడా మనం పైనే చూస్తాం. మన కళ్ళు పైనే చూస్తుంది. మనం పైన చూస్తూనే మాట్లాడుతున్నాం. ఇంతకీ పైన ఎవరున్నారో తెలుసా? భగవంతుడు. వారిని హిందూస్ అంతా మనం భగవంతుడు అని పిలిస్తే కొందరు యెహోవా అంటారు, కొందరు అల్లా అంటారు, కొందరు ఓంకార్ అంటారు, కొందరు సబ్కా మాలిక్ ఏక్ హే అంటారు. ఇలా రకరకాలుగా వారిని గుర్తు చేసుకుంటారు. వారే భగవంతుడు స్వయం. అందుకే వారిని శివ అంటాం. సదాశివ. సదా అంటే ఎల్లప్పుడూ ఉండేవారు. వారెప్పుడు కూడా జనన మరణ చక్రంలోకి రారు. వారికి చెప్పేశాం, ఇంకా మనసంతా తేలికగా అవుతుంది. మనంది చెప్పాల్సింది చెప్పేశాం. ఇంకా వారు మార్గాన్ని చూపించాలి. అది వారి డ్యూటీ. వారే స్వయం భగవంతుడు. ఆత్మ పైన ఎందుకు చూస్తుందో తెలుసా? ఇంతకీ పైన చూస్తూ మాట్లాడాలి, మనం పైన వేళ్ళు చూపించాలి, ఇవన్నీ ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారా? లేదు. ఇది సహజంగానే జరుగుతుంది. ఎందుకో తెలుసా? మనం ఈ శరీరాన్ని కాదు. దీని గురించి మరోసారి డిస్కషన్ చేద్దాం. నేను ఆత్మని. పైన సూర్య, చంద్ర, నక్షత్ర మండలం, సూక్ష్మవతనం, ఆకాశలోకాన్ని దాటకని ఇవన్నీ వస్తాయి. వాటి కంటే పైన పరంధామం ఉంటుంది. పరంధామం, శాంతిధామం, నిరాకారి లోకం, ఆత్మల లోకం, ముక్తిధామం, రకరకాల పేర్లతో పిలుస్తాం. అక్కడ మనం ఆత్మలం. ఆత్మరూపంలో, నిజస్వరూపంలో అక్కడే ఉంటాం. మన తండ్రి పరమాత్మ శివుడు అక్కడే ఉంటారు. ఆయన ఎప్పుడూ కిందికి రారు. అంతిమ కాలంలో మాత్రమే, వినాశన కాలం సమయం దగ్గర పడుతున్నప్పుడు మాత్రమే వచ్చి మనందరికీ జ్ఞానాన్ని ఇస్తారు. ఇంటికి పిలుపు ఇస్తారు. ఇంటికి రండి, రిఫ్రెష్ అవ్వండి, మళ్ళీ మీ కొత్త ప్రపంచంలో అడుగు పెట్టండి అని. ఇప్పుడు ఆ తండ్రి వచ్చేసారు. ఇక పైన చూస్తూ ఎడవాల్సిన అవసరం లేదు. వారిప్పుడు ప్రెజెంట్లీ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయంలో సేవ చేస్తున్నారు. స్వయం అక్కడ భగవంతుడే ఉన్నారు. కాబట్టి మనకు కావలసిన అనేక జన్మల భాగ్యాన్ని కూడా తయారు చేసుకునే అవకాశాన్ని మనందరికీ కల్పించారు. ఇకపై పైన చూస్తూ ఏడుస్తూ చెప్పాల్సిన అవసరం లేదు. మనకెంత కావాలంటే అంతటి భాగ్యాన్ని, ఎంత భాగ్యం అంటే
లాస్ట్ జన్మ వరకు ఎంత కావాలంటే అంతగా ఫుల్గా మన ఆత్మరూపి బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి. అన్ని జన్మల భాగ్యాన్ని తయారు చేసుకోవాలి. ఓం శాంతి.